రాజకీయ నాయకులు అనేది మనం అనుకుంటాం అంతేగాని ఏ పార్టీ వాడైనా కూడా సరే నిమిషాల్లో పార్టీ మారిపోతారు. ఇప్పుడు మీరే చూస్తారు కదండి, ఎంతగానో న్యూట్రల్గా ఉండే వాళ్ళు కూడా సిచ్యువేషన్ బట్టి అది ఏ పార్టీకైనా వాళ్ళు వెళ్ళిపోతారు, శత్రువు పార్టీకైనా. ఇది మీకు దీన్ని బట్టి ఏం అర్థం అవ్వాలంటే ఒక విషయం నేనైతే చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ పాలిటిక్స్ అంటేనే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళని మనం ఎప్పటికీ కూడా న్యూట్రల్గానే వాళ్ళని ట్రీట్ చేయాలి. కానీ మన మన బంధువు, మన ఆపద్ బంధువు, మన దేవుడు అలా ఎప్పుడు అనకూడదు. సర్పంచ్ ఎలక్షన్ కాడి నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ నుంచి ప్రధానమంత్రి ఎలక్షన్స్ వరకు కూడా నేను ఒక్కటే అయితే గమనించాను, పెద్ద పెద్ద నాయకులు లీడర్సే పార్టీలు చేంజ్ అయిపోతారు. ఏమంటే మీరు అనుకుంటారు అంతేగాని మనం ఈ నాయకుడిని చూసి ఈ పార్టీని చూసి ఓటేయాలా, అలా కాదండి. ఎవరైతే మీకోసం మీ మంచి కొరకు, ఎవరైతే మీ భావి తరాలకి ఆలోచించి వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టి డెవలప్మెంట్ చేస్తాడో అతనికి ఓటేయండి. ఇప్పుడు మీరు మతం పిచ్చి అని చెప్పి మీరు ఓట్లు కనుక వేస్తే కనుక ఈ ఫ్యూచర్లో కోల్పోయేది ఎవరైనా అంటే సాధారణమైన ప్రజలు మాత్రమే. నేను నా యొక్క ఎక్స్పీరియన్స్, ఇప్పటికీ నా వయసు 26 సంవత్సరాలు, నేను వేసింది ఒక్కసారి అనే ఓటు. ఎందుకంటే నాకు ఈ పాలిటిక్స్ని చూసి ఒకటి మతం పిచ్చితో అయినా ఓటు వేయించుకుంటున్నారు, రెండవది ఏదైనా ఒక మంచి డెవలప్మెంట్ చేస్తారు. రిమైనింగ్ ఇంకా నెక్స్ట్ 5 years కూర్చొని కుర్చీ మీద ఒక 10 generations డబ్బులు అనేది వెనక్కేస్తారు. అంటే డబ్బులు అనేది వెనక్కి వేసి ఫస్ట్ ఒక 10 తరాలకి సరిపడా అమౌంట్ వెనక్కి వేసుకుంటారు తప్పించి ఇంకా ఏం కూడా వాళ్ళు ఆలోచించారు. అంటే ఒక్క బ్రిడ్జ్, ఒక డ్యామ్, ఒకసారి మంచి రోడ్లు వేస్తే సరిపోతుందా? ఎక్కడండి మన భారతదేశంలో మంచి రోడ్లు ఉన్నది? ఏ ఊర్లో ఉన్నాయి చెప్పండి? ఎక్కడైనా మంచి రోడ్స్ ఉన్నాయా మన భారతదేశంలో అంటే ఒక్క రోడ్డు కూడా వేలెత్తి చూపించడానికి ఇది మంచి రోడ్డు అనేది లేదు. పెద్ద పెద్ద నేషనల్ హైవేస్ అండి, నేషనల్ హైవేస్లో గుంతలు పడి ఉన్నాయి రోడ్లు. నాకైతే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే నాకేం అర్థం కావడం లేదు. ఒక రాజకీయ నాయకుడు చూడండి, తన స్వార్థం కోసం, ఓట్ల కోసం ఎంతవరకైనా మతం సైడ్ అయినా తోస్తాడు, లేకంటే హిందూ ముస్లిం గొడవలైనా పెడతాడు, లేకంటే ఇంకా వేరే ఎంతవరకైనా అదేందో అంటారు కదండి, ఎంతవరకైనా తెగించి తన పని చేసుకుంటాడనే అలాగైపోయిందండి రాజకీయ భవిష్యత్తు. ఇప్పటికీ మన డెమోక్రసీ కంట్రీ కాబట్టి, ప్రజలు అనేది అమాయకులు కాబట్టి ప్రజలకి ఎంతవరకైనా మోసం చేస్తారా? మళ్ళీ అంత ఎక్కువ మోసం చేసేది ప్రజలకి. ఐ హోప్ ప్రజల్ని మంచిగా భావించి ఒక మంచి ఎడ్యుకేషన్ వైపు ప్రజలందరినీ తోసి ఒక మంచి భావి తరాలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్, ఎడ్యుకేషన్ హబ్, ఐటీ సెంటర్స్, తర్వాత ఒక మంచి ఉద్యోగాలు కల్పిస్తారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.